చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలాపూర్ పోలీసులు డ్రగ్స్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. యువత పెడదారిన పోతోంది అనడానికి నిదర్శనం బాలాపూర్ పోలీసులు పట్టుకున్న కేసు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలతోటి నిరసన వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే బాలాపూర్ పోలీసులు డ్రగ్స్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సునీల్ బండారి A1, అస్లాం A2, అక్రమ్ A3. వీరి వద్ద నుంచి ఒసే గంజా 170 గ్రాములు, 9 కిలోల గంజాయితో పాటుగా 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. नंबर बोलो. యువత పెడదారిన పోతోంది అనటానికి నిదర్శనం బాలాపూర్ పోలీసులు పట్టుకున్న కేసు. తొందరగా ధనవంతులు అవ్వాలని అడ్డదారులకు వెళుతున్న యువత, జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్న కుర్రోళ్లు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన బాలాపూర్ పోలీసులకు గంజాయి తరలిస్తున్నట్లుగా సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వివరాల్లోకి వెళితే సునీల్ బందరి అనే వ్యక్తి దగ్గర నుండి అస్లాం మరియు అక్రమ్ అనే వ్యక్తులు గంజాయి మరియు ఓజీని కొనుగోలు చేసి అమ్ముకొని పిరమైన బండ్లు తీసుకొని జల్సాలకు పాల్పడుతున్నారు. సునీల్ బండారి బెంగళూరులోని మోస్ట్ వాంటెడ్. ఇతనిపై బెంగళూరులోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. సునీల్ బండారి, అస్లాం మరియు అక్రమ్ 2 కార్లలో గంజాయి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పై అధికారుల ఆదేశాల మేరకు సుల్తాన్పూర్ ఏరో సిటీ వద్ద చెక్ చేసి 2 కార్లను పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి 170 గ్రాముల ఓజీ మరియు 9 కిలోల గంజాయి, 4 ద్విచక్ర వాహనాలు మరియు 2 కార్లు పట్టుకున్నారు. మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంక్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పై ముగ్గురిని అరెస్ట్ చేస్తే ముగ్గురు మొహమ్మద్ కలీం అలియాస్ ఫర్ఖాన్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారని, కలీం డ్రగ్స్ అమ్మటంతో దిట్ట అని చెప్పి డ్రగ్స్ అమ్మటానికి డార్క్ నైట్ ని వాడుతూ నెక్స్ట్ డెలివరీకి వెళ్లటం జరుగుతుంది. మొన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు, 170 గ్రాముల 35 ప్యాకెట్ల ఓషన్ గాంజా, డ్రై గాంజా
గాంజా 9 కిలోలు, నెట్ క్యాష్ 2 లక్షలు 4,000, 4 మొబైల్ ఫోన్లు, మహీంద్రా అల్ట్రాస్ కార్, స్విఫ్ట్ కార్, 4 ద్విచక్ర వాహనాలు మరియు స్మాల్ వైట్ మెషిన్ కలిపి టోటల్ వర్త్ వచ్చేసి 72,82,000 విలువ. కలీం అబ్బాస్ పరారీలో ఉన్నారు. కలీం దుబాయ్ పారిపోయాడని తెలిసింది. వీరిని తప్పకుండా పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. पूरे आ गए जी। अरे देखो मेरे पास तुम जाफर भाई नहीं आई। अरे बाबू कैमरा तक देखो। अरे पूरे पिक्चर नहीं आ गए पूरे आ गए जी। अरे कहाँ से आ रही है? अरे देखो मेरे पास तुम जाफर भाई नहीं आई। फिर अरे बाबू कैमरा तक देखो। जो ड्रग सप्लायर इद्रिस अलियास फरहान, इसके ऊपर बहुत बड़ा रिकॉर्ड है, बैड रिकॉर्ड है, हमारे नज़र में है इन्हों, और इनके ऊपर केसेस भी है, और बहुत टैलेंटेड से ये जो इनका नेटवर्क रहता है, जो ड्रग्स कैसे परचेज करना, कैसे डिलीवर करना, कंज्यूमर्स को कैसे मेंटेन करना, सो कैसे पुलिस को विदाउट गेटिंग इनटू द पुलिस कैसे चले जाना, इनको पूरा मालूम है। ये तरीका कैसा चला सकते बिजनेस, इनको पूरा मालूम है। सो ऐसा बिग ऑफेंडर, ड्रग ऑफेंडर इद्रिस अलियास फरहान को ऑन क्रेडिबल इंफॉर्मेशन हमारे SHO बालापुर सुधाकर और इनके टीम, पूरा टीम, और ACP महेश्वरम के अंडर सुपरविजन के अंदर पूरा प्रोसीजर फॉलो करके इनके एजेंट्स, मेन एजेंट्स को पकड़े, और ये जो इसमें बैकवर्ड लिंक्स और फॉरवर्ड लिंक्स जो रहता है, इनको ड्रग्स कैसे आता है, डार्कनेट से कैसे आता है, वो भी हम पता करेंगे। और ये ड्रग्स फिर किसको बेचते हैं, उनमें कंज्यूमर्स है या फिर से और लोकल पेडलर्स है, वो भी हम नेक्स्ट इन्वेस्टिगेशन में पता करेंगे। सो आई अप्रिशिएट ऑल द बालापुर पुलिस स्टेशन, SHO सुधाकर एंड हिज टीम, एंड देन ACP महेश्वरम इन दिस। एंड ये जो एंटी ड्रग अवेयरनेस का है, हमारा CM साहब का भी बहुत सीरियस इंस्ट्रक्शंस है इसके ऊपर, और हमारा यूनिट ऑफिसर्स CP राजकुंडा सुधीर बाबू सर भी एवरीडे फॉलोअप करते, एवरीडे SHO कौन से एजुकेशन इंस्टीट्यूशन में गए हैं, और साइबर अवेयरनेस और एंटी ड्रग अवेयरनेस में कंपलसरी एक अवेयरनेस कैंपेन कंडक्ट करना। ये तो डेली रिपोर्ट CP साहब हमसे पूछते हैं। थैंक यू। हम इन्फॉर्मेशन के लिए आपको कैसा कांटेक्ट करना है? पुलिस को 100 पे मारना है या उनका इन्फॉर्मेशन हाइड रहेगा कैसे? मतलब कुछ इन्फॉर्मेशन सीक्रेट आपको इसको इन्फॉर्मेशन दे सकते, और वैसे भी एंटी नार्कोटिक्स ब्यूरो का भी एक टोल फ्री नंबर है। सो आई विल जस्ट टेल दैट इज, आई जस्ट फॉरगॉट द नंबर, सो यू कैन कांटेक्ट देम आल्सो। आइडेंटिटी सीक्रेट हाँ, सीक्रेट रहता, पूरा आइडेंटिटी सीक्रेट रहता इन्फॉर्मर का। थैंक यू। నవంబర్ ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి ఒక ముగ్గురు వ్యక్తులు కాంట్రాబ్యాండ్ అనేది సరఫరా చేస్తున్నారని మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బాలాపూర్ పోలీస్, SHO సుధాకర్, శ్రీకాంత్ అండ్ వాళ్ళ యొక్క క్రైమ్ టీమ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర కాంట్రాబ్యాండ్ ఉన్నదనేది మనకి ఇన్ఫర్మేషన్ రాగా ప్రొసీజర్ ప్రకారంగా ఇమీడియట్గా పంచాస్ని పిలిపించేసి మనము కన్ఫెషన్ సీజర్ పంచనామా అనేది మనం డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్లో తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ ముగ్గురు వ్యక్తులు బండారు సునీల్, ఇతను అత్తాపూర్లో ఉంటాడు, అండ్ అక్రమ్ అండ్ అస్లం, వీళ్ళు మెహదీపట్నం తర్వాత దారుసలాం ఏరియాలో ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇద్రిస్ అనే వ్యక్తి దగ్గర లోకల్ డ్రగ్ పెడ్లర్స్ లాగా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ముగ్గురు కన్జ్యూమర్స్ కూడా. సో వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి ఏంటి అంటే, ఈ ఇద్రిస్ అనే వ్యక్తి, ఇద్రిస్ అలియాస్ ఫరాన్ అనే వ్యక్తి, అతని దగ్గర ఉన్నటువంటి డ్రగ్ని అంటే ఓషియన్ గాంజా, దీన్ని హైడ్రో గాంజా అని కూడా అంటారు. దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి ఇది ఇంపోర్టెడ్ గాంజా, చాలా క్లోజ్డ్ ల్యాబ్స్లో హై క్వాలిటీ గాంజా అనేది దీన్ని కల్టివేట్ చేసి దీన్ని ఓన్లీ త్రూ డార్క్ నెట్ ద్వారా ఇతను కొరియర్ సర్వీసెస్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసి, ఇందులో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ కూడా యూజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసి దాన్ని డెలివరీ చేయించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా చాలా ప్రీమియం
కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ కన్జ్యూమర్స్ లిస్ట్ అంతా ఈ ఇద్రిస్ అనేది అతను మెయింటైన్ చేస్తాడు. ఆ కన్జ్యూమర్స్ ఎవరైతే ఏ కన్జ్యూమర్ దగ్గరికి ఏ రోజు వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎంత డెలివరీ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఏ రకంగా తీసుకోవాలనే కంప్లీట్ డైరెక్షన్స్ కూడా ఈ ముగ్గురు వ్యక్తులకి ఎవ్రీడే అతను ఒక వెహికల్ ఇచ్చేసి, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వెహికల్ ఇచ్చేసి, తర్వాత గాంజా కూడా ఇచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కన్జ్యూమర్స్ తోటి టచ్లో ఉండి ఈ ముగ్గురిని వారి యొక్క ప్లేసెస్కి పంపించి, కన్జ్యూమర్ ప్లేసెస్కి పంపించి అక్కడ డ్రగ్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ డ్రగ్ డెలివరీ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి వీలైతే క్యాష్, లేకపోతే పేటిఎం ద్వారా కానీ జీపే ద్వారా కానీ ఆ ఏజెంట్ యొక్క అకౌంట్కి కానీ లేకపోతే ఇద్రిస్ యొక్క అకౌంట్కి కానీ అమౌంట్ అనేది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరుగుతుంది. ఈ ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి యూజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ప్లాట్ఫామ్ కంప్లీట్గా దాన్ని డిలీట్ చేయడం అనేది వీళ్ళ యొక్క పద్ధతి. అది డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళడం, ఇలా ఎవ్రీడే వీళ్ళు చేసేటటువంటి ఇటువంటి ఈ డ్రగ్ సప్లైలో ఆల్మోస్ట్ ఒక 2 to 3 lakhs అనేది వీళ్ళు ఎవ్రీడే వీళ్ళు కలెక్ట్ చేయడం అనేది వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. సో ఫర్దర్గా వీళ్ళ దగ్గర సీజ్ చేసినటువంటి ఫోన్స్లో వచ్చినటువంటి ఫోరెన్సిక్ ద్వారా తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో, మెసేజెస్ కానీ లేకపోతే ఇంకా అదర్ ఏదైతే డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అందులో మెటీరియల్ అవన్నీ మేము తరోగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి యొక్క టెక్నికల్ టీమ్ సపోర్ట్ తోటి దాన్ని కూడా కంప్లీట్గా పరిశీలించి వాళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్ వస్తుంది, తర్వాత వీళ్ళు ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎవరికైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళలో కూడా కన్జ్యూమర్స్ ఉన్నారా, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా, ఎందుకంటే మాకు నోటీస్ అయినంత వరకు ఇప్పటికీ చాలామంది చాలా ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు పర్చేస్ చేసేది వాళ్ళు సొంతంగా యూజ్ చేసుకోవడానికా లేకపోతే మళ్ళీ ఫర్దర్గా ఇంకెవరికైనా సప్లై చేస్తున్నారా అనేది మేము మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో దీన్ని తెలుసుకోవడం అనేది చేస్తాము. సో వీళ్ళు ఇద్రిస్ అనే అతను అబ్బాస్ అనే అతని యొక్క కజిన్ తోటి డార్క్ నెట్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఈ యొక్క ఓజీని, హైడ్రో గాంజాని ఇతను డిఫరెంట్ సోర్సెస్ ద్వారా అతను తెప్పించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇద్రిస్ మీద, అబ్బాస్ మీద, సునీల్ మీద, అక్రమ్ మీద, అస్లం మీద బెంగళూరులో కేసెస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా కేసెస్ ఉన్నాయి. సో దీనికి ఇద్రిస్ అనే అతను ఇతని మీద ఆల్రెడీ మనం టీం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇతను దుబాయ్కి ఆల్రెడీ పారిపోయాడని మనకు తెలిసింది. సో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కార్ని కూడా సీజ్ చేశాము. ఆ కారు కాకుండా ఇంకొక స్విఫ్ట్ కారు, తర్వాత 4 బైక్స్, 2,04,000 క్యాష్, 9 kgs గాంజా అండ్ 35 sachets ఆఫ్ హైడ్రో గాంజా కూడా సీజ్ చేశాం. ఇందులో బాలాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రైమ్ టీము SHO సుధాకర్ అండ్ SI శ్రీకాంత్ రెడ్డి, ACP మహేశ్వరం యొక్క పర్యవేక్షణలో కంప్లీట్ ప్రొసీజర్ ప్రకారంగా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి, చాలా థరో ఇంట్రాగేషన్ తోటి ఒక కన్ఫెషన్ సీజర్ పంచనామా అనేది డ్రాఫ్ట్ చేసి చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి దీని వెనకాల ఆల్రెడీ ఎంతో క్రైమ్ రికార్డ్ ఉన్నటువంటి ఇద్రిస్ యొక్క గ్యాంగ్ని న్యాప్ చేయడం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. 72,81,000. సో దీనికి సంబంధించి ఇంకోటి చాలా అంటే హానరబుల్ సీఎం గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, వారి యొక్క ఆదేశాల ప్రకారము అండ్ మా డీజీపీ సార్, యూనిట్ ఆఫీసర్స్, మా సిపి సుధీర్ బాబు సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నౌ ఆల్ ద పోలీస్ పర్సనల్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ స్టేట్లో డ్రగ్ని పారదోలాలనే ఒకే ఒక కమిట్మెంట్ తోటి ఎవ్రీడే మేము డ్రగ్స్ మీద యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడము, దీంతో పాటుగా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ప్రతిరోజు SHO లెవెల్లోనే అందరికీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అందరికీ తెలియజేయడం అనేది కంపల్సరీ. ఇది ఒక ప్రాక్టీస్ అనేది ఆల్రెడీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది ఆల్రెడీ డెవలప్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. కొడంగల్ నియోజకవర్గం లగాచెర్ల గ్రామ సంఘటనలోని ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీ భూసేకరణ విషయం మాట్లాడేందుకు లగాచెర్లపల్లి గ్రామ సమీపంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడికి కడా చైర్మన్ వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ లింగియా నాయక్ తో పాటు సంబంధిత శాఖ అధికారులు 11 గంటలకు చేరుకోవడం జరిగిందన్నారు. 12 గంటల వరకు ఎవరూ రాకపోవడంతో లగాచెర్ల గ్రామానికి చెందిన భోగమోని సురేష్ కలెక్టర్లను ఇక్కడికి ఎవరూ రారు అని గ్రామంలో టెంట్ వేయడం జరిగిందని, అక్కడికి వస్తే మాట్లాడుకుందామని చెప్పి నమ్మబలగడం జరిగిందన్నారు. కలెక్టర్ ఈ విషయం కూడా కడా చైర్మన్, అదనపు కలెక్టర్లతో చర్చించిన తర్వాత గ్రామానికి వెళ్లడానికి నిర్ణయించుకుని వెళ్లడం జరిగిందన్నారు. అప్పటికే స్థానిక పోలీసులు అక్కడి పరిస్థితిని కలెక్టర్ కు వివరించారు. అయినా కూడా
మన రైతులే కదా అని సానుకూల దృక్పథంతో కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికార బృందంతో గ్రామానికి చేరుకున్నారన్నారు. ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు అంటే పర్వాలేదండి, 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాము అని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వద్దామని వెళ్ళటం జరిగింది. అయితే అప్పటికే కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, టెంట్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారికి నచ్చజెప్పి మేము ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చాము, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్తున్నంత సమయంలోనే కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. ఇంతమంది ఎంత చెప్తున్నప్పటికీ వాళ్ళు కొంతమంది యువకులు వినకుండా తర్వాత కలెక్టర్ గారు గో బ్యాక్ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బందిపై దౌర్జన్యం చేయడంతో పాటు పెద్ద పెద్ద రాళ్లు, స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళటం జరిగింది. ఈ లోపల అక్కడ కూడా ఆగిపోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగానాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ఇంత రాళ్లు మన వీడియోలో చూస్తున్నాం. అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వికారాబాద్ డిఎస్పీ కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఎక్కడైతే ఉన్న ప్లేసు 2.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక మొగవోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఈరోజు వికారాబాద్ జిల్లాలోని బొమ్మరాసిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో 11 గంటలకి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారు, కడా చైర్మన్ వెంకటరెడ్డి గారు, మిగతా రెవెన్యూ సంబంధిత అధికారులందరూ కూడా టీజీఐఐసి కింద ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పబ్లిక్ ఒపీనియన్, ఫార్మర్స్ ఒపీనియన్ కోసం లగచర్ల అవుట్స్కట్స్లో ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 11 గంటల నుంచి 12-10 వరకు అక్కడికి ఎవరు రాకపోగా వెయిట్ చేస్తున్న సమయంలో మొగమోని సురేష్ అనే లగచర్ల వాస్తవ్యుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మీరు గ్రామంలో టెంట్ వేసినాము, అక్కడికి వస్తే మేమందరం మీరు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారో దానికి వాళ్ళ ఒపీనియన్లు అన్నీ చెప్తారు, గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయం సంబంధించింది. చూస్తూనే ఉన్నాం, కారును బదలు కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలా మందిని, ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం.
మిగతా అంతా వీడియో చేస్తున్నాం. అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు, ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ ప్రాజెక్టుల్లో కానీ సెజల్లో కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇవన్నీ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాము. పూర్ అది లగచర్ల. సో వాళ్ళ అవుటర్స్ చాలా మంది వచ్చి ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా చాలా మంది ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల ఇది జరిగింది. ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సురేష్ అన్న అతను కూడా ఎవరైతే వచ్చాడో కావాలని భోగమోని సురేష్. సో అతను ఫోటో ఉంది మాకు. అంతక్రితం వేరే వాళ్ళతో కూడా ఆయన ఫోటో దిగిన సందర్భాలు ఉన్నాయి. సో అతను ఫోన్ ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాం. అతను కావాలనే కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి తీసుకెళ్లి కావాలని ఉద్దేశపూర్వకంగా అటాక్ చేసి తద్వారా ఏదో భయభ్రాంతులకు గురైతే ఎవరు రారనుకుంటున్నారు. బట్ చట్టం చాలా సీరియస్ పని తను చేసుకుని వెళ్తుంది. మేము కలెక్టర్ గారి రిక్వెస్ట్ మీద లేకపోతే ప్రభుత్వం సూచనల మేరకు పోలీసులు వెనక నుండి ఇది ఇట్స్ సున్నితమైన అంశం కాబట్టి, రైతుల అంశం కాబట్టి వాళ్ళకి మేము సహకరిస్తూ ఫెసిలిటేట్ చేస్తూ వెళ్ళాం. బట్ ఈ రోజు కూడా మేము పోలీసుల ముందు ఎవరు లేరు. కలెక్టర్ గారు కూడా నేను వెళ్ళి మాట్లాడతాను, నేను మా ప్రజలు మా గ్రామం అని ఆయన మంచి సానుకూల దృక్పథంతో వెళ్తే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఆ ఊర్లోకి వేరే వాళ్ళు వచ్చి చొరబడి కావాలని అప్పుడు ముందు కూడా చాలా మంచిగానే మాట్లాడారు, ఏదో ప్రొటెస్ట్ చేశారు. కానీ దాంట్లో వెనకాల ఉన్న వాళ్ళు చేయాలి గట్టిగా చేయండి అని కొద్దిగా అగ్రెసివ్గా వాళ్ళు కావాలని ముందస్తు ప్రణాళికలు చేసినట్టు భావిస్తారు. టీజీఐఏసీ లేకపోతే అక్కడ ఫార్మా సిటీ లేకపోతే ఇండస్ట్రీ అక్కడ డెవలప్మెంట్ అనేది ఆ విధానం, దానికి మేము కొద్దిగా ఫెసిలిటేట్ చేస్తాం, మేము బందోబస్తు అన్నీ చేస్తాం. సో వాళ్ళ పోలీసులు అనేది ముందు అనేది కాకుండా జాతర వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళకి చక్కగా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకుని అభిప్రాయ సేకరణతో వెళ్దాం అనుకున్నాం. సో కానీ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు వాంటెడ్లీ అంతకితం ఏదో ఒక వ్యక్తి అంటే ఏదన్నా అది రాజకీయంగా ఉందేమో అన్న భావంతో మేము కొద్దిగా సమయంగా పాటించాము అని ఫస్ట్ నుంచి. బట్ ఈ రోజు చూస్తే అది కావాలని రైతులు చేసినట్టుగా అనిపించలేదు. అడిషనల్ కలెక్టర్ గారు ఇస్తున్నారు. మా డిఎస్పీకి దెబ్బలు తగిలినాయి కాబట్టి మా డిఎస్పీది ఒక కంప్లైంట్ మొత్తం 3 కేసులు 3 ఇన్సిడెంట్లు ఆ చిన్న దాంట్లోనే 3 కేసులు నమోదు చేసాం. ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజు నుంచి యాక్షన్ తీసుకోవాలి. అట్లా అని కాదు, మామూలు సాధారణమైన ప్రజలను కానీ సాధారణమైన రైతులను కానీ ఫార్మర్స్ని కానీ ఎటువంటి ఇబ్బంది కలగజేయరండి పోలీసుల సైడ్ నుంచి కూడా. ఇది ఆల్ ఆఫ్ సడన్ కుట్రపూర్తిగా ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అడిషనల్ కలెక్టర్, ఒక డిఎస్పీలు 3 ఉన్నప్పుడు కావాలని ఇన్వెస్టిగేషన్ చేసిన విధంగా కొంతమంది ఏదో దేనికోసమో. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలోని దాడి ఘటనలో భాగంగా రైతులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, యువ నాయకులు కార్తిక్ రెడ్డిలను చంగమూల్ పిఎస్ పరిధిలో అదుపులోకి తీసుకుని చంగోమూల్ పిఎస్ కు తరలించారు. ఇక్కడే ఉన్నా సార్, మాట్లాడతారు సార్. ఎస్పీ గారు హలో. సో
అంటే మొత్తం అడిగినంత క్లోజ్ చేసిందా? హలో వచ్చిన మేడ్చల్ జిల్లా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడికి పాల్పడిన ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతోటి విధులు నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం ఆడియో తీసాను. ఈ దేశ కార్యక్రమాన్ని సందర్భంగా చూస్తున్నాం. వచ్చేసినటువంటి టీటీఓ కార్యసభ్యులందరికీ, ప్రస్తుత కార్యసభ్యులు, మిగతా జిల్లా ఆఫీసర్స్, అసిస్టెంట్ గారికి, డిప్యూటీ కలెక్టర్స్, తహసీల్దార్స్, ఉద్యోగులు, ఇతర ఉద్యోగస్తులు జరిగిన దాడిని మనందరం మేడ్చల్ జిల్లా ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు ఎవరు మాత్రం శ్రీనటులు లాంటి క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. వాళ్ళని బయటికి ఇప్పుడు అభద్రతా భావం అనేది ఏర్పడింది. వాళ్ళు కొట్టిన మీరు దాన్ని కాబట్టి రాకపోతే చూస్తుంటే ఎవరికైనా కూడా ఫీల్డ్ పోవాలంటే చాలా భయం వేస్తుంది. ఇట్లాంటి సన్నివేశాలు మళ్ళీ ఎప్పుడు కాకుండా ఉండాలంటే వాళ్లకు కఠినమైన చట్టాలు పెట్టేసి వాళ్ళపైన తీవ్రమైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ సందర్భంగా తెలుసుకోవాలి. దుర్గల మండలం లక్షల గ్రామంలో నిన్న అన్ని టీవీ ఛానల్లో, యూట్యూబ్లలో చూసాం. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక జిల్లా కలెక్టర్ మీద చేసుకొని జిల్లా కలెక్టర్ పైన, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, అక్కడ ఉన్న సిబ్బంది మీద దౌర్భాగ్యంగా ఎంత దౌర్భాగ్యంగా దాడి చేసిందో అందరూ చూశారు. ఇట్లాంటివి కాకుండా గవర్నమెంట్ ఎంబడే వాళ్ళను శిక్షించి అరెస్ట్ చేసేంత వరకు ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఇదే విధంగా పోరాటాలని చెప్తున్నాం. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఎలాంటి జరగకుండా మేము ఐక్యంతో అందరూ ఎంప్లాయీస్ కూడా ఏకాగ్రతతో ఉండి ముందుకెళ్తామని కోరుచున్నాను. థ్యాంక్ యూ. నిన్న వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగిచెర్ల విలేజ్లో కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులపైన దాడికి నిరసనగా ఈరోజు మేడ్చల్ మల్కాడ్ జిల్లాలో జేఏసీ పక్షాన నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ నిరసన కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షులు, కార్యదర్శులు విజయ్ కుమార్, అలాగే కురుమూర్తి, వారి కార్యవర్గ సభ్యులు, రెవెన్యూ, మిగతా ఉద్యోగ సిబ్బందిని దీంట్లో పాల్గొనడం జరిగింది. మాది ఒకటే డిమాండ్, ఈ ప్రజాసేకరణ, ల్యాండ్ ఎక్విజిషన్, భూ సేకరణ జరిగేటప్పుడు ప్రజాసేకరణ అది కామన్. అది మేము కూడా మా సొంత ప్రయోజనాలకు చేసేది కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము భూసేకరణ విషయంలో అక్కడ వెళ్ళి మా అధికారులు కానీ కలెక్టర్ గారు పోవడం జరిగింది. ప్రజలకు, రైతులకు ఇష్టం లేనప్పుడు నిరసన తెలపడానికి అవకాశం ఉంది, కానీ కొట్టడం అనేది అది చాలా హేయనీయమైన చర్య. దాన్ని తప్పకుండా మేము ఉద్యోగుల పక్షాన ఖండిస్తున్నాము. తప్పకుండా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ కానీ ఇతర అధికారులపైన తప్పకుండా శిక్షించాలిగా ప్రభుత్వాన్ని మా జిల్లా పక్షాన, మేడ్చల్ మల్కాడ్ జిల్లా ఉద్యోగుల పక్షాన కోరుతున్నాము. ఇటువంటి మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూడాలని, తప్పకుండా రైతులు కూడా ఆలోచించుకొని ఆ విధంగా ఫ్యూచర్లో పునరావృతం కాకుండా చూడాలని, తప్పకుండా మీ నిరసన ఉన్నప్పుడు తెలపడానికి అవకాశం ఉంది, నిరసన తెలపాలి. కాబట్టి ఈ నిన్న వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ గారిపై జరిపిన దాడిని టీజీఓస్ మేడ్చల్ జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఎవరైతే కలెక్టర్ గారిపైన ఇతర అధికారులపైన దాడి జరిపారో వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ బుక్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే కింది స్థాయిలో ఇప్పుడు పై అధికారులకే రక్షణ కల్పించలేకపోతే కింది స్థాయి సిబ్బందికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని తీవ్రంగా పరిగణించి
ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకి పంపించాలని మా టీజీఓస్ తరఫున కోరుతున్నాం. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఎంప్లాయీస్ పైన ఎవరైనా దాడికి దిగితే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు సరైన చట్టాలు కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లక్షల గ్రామంలో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారిని పైన దౌర్భాగ్యంగా వాళ్ళు రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మీకు రైతులకు ఇష్టం లేని భూములు ఎవరు కూడా తీసుకోలేరు. మీరు ఏదన్నా ఉంటే నిరసన తెలిపేది ఉండే, లేకపోతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉండే. కానీ కలెక్టర్ పైన దౌర్భాగ్యంగా ఇతర అధికారుల పైన మీరు దౌర్భాగ్యంగా అట్లా దాడి చేయడం చాలా బాధాకరం. అట్లాంటివి పునరావృతం కాకుండా గవర్నమెంట్ వాళ్ళని ఎంబడే శిక్షించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఎంబడే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు మేము ఉద్యోగులందరం ఇదే విధంగా మేము కొట్లాడతామని కోరుతున్నాం. ఎందుకంటే కలెక్టర్ స్థాయి అధికారికే ఇంత దౌర్భాగ్యంగా చేస్తే సామాన్య మన కింది స్థాయి ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు. కనుక ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే దాడి చేసారో వాళ్ళను శిక్షించి అరెస్టు చేసి వాళ్ళపైన కఠిన శిక్షలు పెట్టాలని మా రెవెన్యూ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 5వ డివిజన్ వినాయక హిల్స్ కాలనీలోని బీటీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో డీఈఈ జ్యోతిరెడ్డి, కార్పొరేటర్ బోయిన్పల్లి దీపికా శేఖర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఏఈఈ వినీల్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎల్బీనగర్ వనశ్రీపురం భాగ్యలత శాంతినగర్ కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్లో షిరిడి సాయినాథ్ సంస్థ యాజమాన్యం, సాయిబాబా టెంపుల్ చైర్మన్ అనగాని ప్రసాద్, ప్రెసిడెంట్ సీతారాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ బాలరాజ్ గౌడ్, శోభరాణి విశ్వనాథం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో నాగ సుకన్య మురళీమోహన్ దంపతులు పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని అనగాని ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతిసారి ఈ సాయిబాబా ఆలయంలో ఘనంగా పూజలు, సాయినాథుడికి అభిషేకాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని కాలనీ వాసులు, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ సాయినాథుని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సాయిబాబా టెంపుల్లో సాయినాథుడు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని కాలనీ వాసులు ఎక్కువగా నమ్ముతారని తెలిపారు. అలాగే సాయిబాబా ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని తెలిపారు.
అందరూ చెప్పండి అస్మాకం కుటుంబానాం క్షేమ ధైర్యం విరణం శరణం శరణాభిషేకం భోజనదేవిషేకం యుద్ధుషేకం ధర్మమాసం ధర్మాభిషేకం మామభూతవత్తవరాలు ఆయాంతు మహాగణాధిపతి దేవతాభ్యాం జయమానస్య యుద్ధేయాయ హరివిద్యారవ్యాధి ఈ పాదుకాభిషేకమును ఘనంగా జరిపారు భక్తులు. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఆ భగవంతుడితో కోరుచున్నాను. సాయినగర్ కాలనీ సాయిబాబా టెంపుల్లో ప్రతి సంవత్సరము 7 రోజులు ఘనంగా అభిషేకం జరుగుతుంది. ఈరోజు 7వ రోజు ముగించడం జరిగింది. భక్తులు చాలా ఘనంగా వచ్చారు. ప్రసాదాలు స్వీట్స్లు బాగా అందరు తెచ్చారు. ఈరోజు కూడా చాలా టిఫిన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. షిరిడి సాయి సంస్థాన్ సాయినగర్ సాయి మందిరం నందు ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం పురస్కరించుకొని 7 రోజులు నిత్యం అభిషేక కార్యక్రమాలు శివునికి నిర్వహించడం కాకుండా బాబా పాదుకలకు కూడా ఈ 7 రోజులు నిత్యం అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేక కార్యక్రమానికి ప్రతిరోజు దగ్గర 100 నుంచి 150 మంది భక్తులు పాల్గొని ఈ ప్రసాదాలు కానీ బాబా కృపకు పాత్రులై బాబా అభిషేక కార్యక్రమంలో పాల్గొని మా కమిటీ వారికి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ ఘనంగా దిగ్విజయంగా జరిపించడం జరుగుతుంది. కావున భక్తులకు మరియు కమిటీ సభ్యులందరికీ సేవకులందరికీ మా కమిటీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. सद्गुरु साईनाथ महाराज की जय. షిరిడి సాయి సంస్థాన్ సాయినగర్ భాగ్యలత ఆఫీస్ నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మనము బాబా పాదుకలను ఘనంగా అభిషేకించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అదే యథావిధిగా మనము 4 నుంచి 10వ తారీఖు వరకు ఈ పాదుకలు అభిషేకించడం జరిగింది. ఈ పాదుక పూజ కానిటువంటి 50 మంది భక్తులకు, సాయి కుటుంబ సభ్యులకు, సాయి పల్లకీ సేవకులకు, సాయి భజన మండలులకు అందరికీ ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా షిరిడి సాయి సంస్థలకు వీరందరూ కూడా మాకు భారీగా విరాళం ఇచ్చి మా యొక్క ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ తోడ్పడే ప్రతి ఒక్క వ్యక్తికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 50 మంది సాయి భక్తులకు, కాలనీ వాసులకు మరియు సాయి సేవకులకు అందరికీ కూడా బాబా గారి యొక్క
ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని షిరిడి సాయి సంస్థ తరపున నేను హృదయపూర్వకంగా విన్నవించుకున్నాను. ఇట్లు షిరిడి సాయి సంస్థ సాయినగర్ భాగ్యలత. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ముందు ఐకేపీ మహిళా సమైక్య సభ్యుల 2వ రోజు మహాధర్నా చేపట్టారు. ఐకేపీ విఓఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఐకేపీ విఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజకుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనిధి డబ్బులను అధికారులు స్వాహా చేసే పరిస్థితి ఉందని, ఐకేపీ విఓఏలకు అందించవలసినటువంటి కమిషన్లను ఉన్నత అధికారులు తీసుకుంటున్నారన్నారు. విఓఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలన్నారు. అధికారులు పనిభారం పెంచారని, అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ఏ సంక్షేమ పథకాన్నైనా గ్రామాల్లో సమగ్రంగా ప్రజలకు అందించే వ్యక్తులు మహిళలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకురావడంలో వివోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందల 48 గంటల మహాధర్నా నిర్ణయించడం జరిగింది. మా డిమాండ్ వచ్చి ఐకేపీ వివోఏలమైన మేము ప్రజాపాలనలో ఉన్నప్పుడు సీతక్క ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అంటే సానుకూలంగా చెప్పడమే జరిగింది, కానీ గతంలో 20,000 ఇస్తామని ప్రతిపక్షంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 నెలలు వస్తున్న తర్వాత కూడా మాకు వివోఏలకు గౌరవ వేతనం పెంచలేదు. కాబట్టి మేము ఈ మహాధర్నా 48 గంటల పాటు నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న విషయం ఏమంటే, గ్రామ సంఘం నుండి మాకు 3,000 వేతనం ఇస్తారని చెప్పినారు. అన్ని గ్రామ సంఘాల్లో కూడా లావాదేవీలు లేని వల్ల తీసుకోవడం లేదు. కాబట్టి మాకు శ్రీనిధి నుండి వచ్చే ఇన్సెంటివ్ గ్రామ సంఘానికి వస్తే అలాంటి వివోఏలమైన మేము కొంత 3,000 రూపాయలు తీసుకోగలుగుతామని అన్నాము. కాబట్టి ఎస్హెచ్జీలకు కూడా గతంలో 7 సంవత్సరాల నుండి శ్రీనిధి డిపాజిట్ చేయడం జరిగింది. 7,200 చొప్పున ఒక్కొక్క సంఘానికి డిపాజిట్ చేయడం జరిగింది. అటు డిపాజిట్ల పైన కూడా ఎస్హెచ్జీలకు ఇన్సెంటివ్ రావడం లేదు. కాబట్టి ఇన్సెంటివ్ కంపల్సరీ ఎస్హెచ్జీ వారిగా ఇవ్వాలని ఈ డిమాండ్ ప్రకటించడం జరిగింది. ప్రభుత్వము మాకు కనీస వేతనం 20,000 రూపాయలన్నా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఒక కుటుంబం బతకడానికి 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. కానీ మాకు 5,000 రూపాయలతో నిత్యావసర సరుకులు పెరగడం వలన 5,000 రూపాయలే రావడం జరిగింది. కాబట్టి ఈరోజు 18,000 వివోఏలు కుటుంబాలు రోడ్డుపై పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చినందుకు నెరవేర్చగలరని ఈ సభాముఖంగా తెలపడం జరుగుతుంది. ప్రచారంలో ఇచ్చిన హామీని వివోఏలకు 20,000 రూపాయలు వేతనం ఇస్తామని, ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే మీకు చెల్లిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వివోఏలకు అందరికీ తెలిసిందే. దాని విషయంపై మంత్రి సీతక్క గారిని పలుమార్లు కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో బడ్జెట్ లేదు అనుకుంటేనే వస్తుంది తప్ప వివోఏల సమస్యల పరిష్కార దిశగా ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. కాబట్టే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీనిధి యొక్క సంస్థ అనేక రకాలుగా మహిళలతో పెట్టుబడి పెట్టించుకొని వారికి మోసాలు చేస్తుందన్న విషయాన్ని కూడా తేటతెల్లమైంది. అధికార యంత్రాంగానికి అందరికీ కూడా తెలుసు. అయినా శ్రీనిధి నుంచి రావాల్సిన ఇన్సెంటివ్ రూపాయలు ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి గ్రామ సంఘంలకు రావడం లేదు. అట్టి రూపాయలు రావాలని చెప్పే మన రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు మహాధర్నా కార్యక్రమం పేరు మీద ఈరోజు రెండవ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న శ్రీనిధి సంస్థ యజమాని అనుకోండి, మాకు రావాల్సిన అమౌంట్ రోజుల్లో అసెంబ్లీ సమావేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠంగా ఎదురైతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఏది ఏమని ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మాదిరిగానే తుంగలో తొక్కే విధంగా మా యొక్క ఓటు బ్యాంకు విధానం కూడా కేటాయించుకుని నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మంచిది, లేకపోతే గత ప్రభుత్వం గత్యంతరమే అవుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.
ఏది ఏమైనా శ్రీనిధి నుంచి రావాల్సిన ఇన్సెంటివ్ 100% గ్రామ సంఘాలకు రావాలి. రాని ఎడల ఆ యొక్క సంస్థ యొక్క రికవరీ బకాయిలన్నింటినీ నిలిపివేస్తామనే విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. కె రాజ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఐకేపీయూఎల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై తక్షణమే విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి ఆధారంలో డిసెంబర్ 6వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని ప్రజలను మోసం చేసి వేల కోట్ల విధ్వంసానికి కారణమైన కేసీఆర్ అవినీతిపై రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు జరిగిన అవినీతి గురించి తెలియజేస్తామని వారు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘనత దక్కిందని తెలిపారు. కేసీఆర్ అవినీతిపై సిబిఐ, ఈడీ అధికారులు తక్షణమే విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానిలో భాగంగానే డిసెంబర్ 6వ తారీఖు నుండి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. భద్రాచలం నుంచి ప్రారంభమైన పాదయాత్ర చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ముగుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలను మోసం చేసి వేల కోట్ల విధ్వంసానికి కారణమైన కేసీఆర్ అవినీతి రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర ద్వారా చేసి పల్లె నిద్ర చేసి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది, దానిపై సిబిఐ విచారణ జరగాలి. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంలో వేల కోట్ల అవినీతి జరిగింది, దానిపై సిబిఐ విచారణ జరగాలి. భూ బదలాయింపులో వేల కోట్ల అవినీతి జరిగింది, దానిపై సిబిఐ విచారణ జరగాలి. తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులను నట్టేట ఉంచడం జరిగింది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్గా మార్చడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలింది, దానిపై సిబిఐ విచారణ జరగాలి. తెలంగాణ ప్రాంతంలో స్కాములు పెరిగాయి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, అధికారులు విదేశాలకు పారిపోయారు, వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డులు కూడా వచ్చాయి. కేసీఆర్ కుటుంబం విదేశాల్లో వేల కోట్ల పెట్టుబడి పెట్టింది, దానిపై సిబిఐ విచారణ జరగాలి. కల్వకుంట్ల కవిత గారు మద్యం స్కామ్లో 100 కోట్ల పెట్టుబడులు పెట్టారు, దానిపై సిబిఐ విచారణ జరగాలి. దళిత బంధాన్ని ప్రవేశపెట్టి దళిత బిడ్డలను మోసం చేశారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ పేరుతో దళిత, గిరిజన, ఆదివాసీ బిడ్డలను మోసం చేశారు. ఆదివాసులపై ఎక్కుపాతం మోపి ఫారెస్ట్ అధికారులతో కలిసి వారి పంటలను విధ్వంసం చేసి వారిని అనేక విధ్వంసాలకు గురి చేశారు. ఈ విధంగా కేసీఆర్ ఈ 10 సంవత్సరాల పరిపాలన తెలంగాణ ప్రజలను అనేక భయభ్రాంతులకు గురి చేసింది. సబ్బండ వర్గాల ప్రజలు, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులందరూ కూడా జీతాలు సరైన సమయానికి లేక అనేక ఇబ్బందులకు గురైన సంఘటన. మరి ఈ వేల కోట్ల అవినీతికి ప్రధాన కారణం ఎవరు? కేసీఆర్ కాదా? ఈరోజు తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు, వచ్చిందా? రాలేదే. ప్రతి కేసీఆర్ పరిపాలన వల్ల ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెరగకపోగా తగ్గిపోయింది. ఒక్కొక్క వ్యక్తి మీద 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు అప్పు ఉన్నది. ఇదే విధమైన పందాను కొనసాగించాలంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తూ ఉంటుంది. మరి కేసీఆర్ పరిపాలనే ఒక అవినీతిమయం. అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ దర్యాప్తు చేయాలి. అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ లేక నైపుణ్యంతో కట్టాలి. మరి ఆయన ఎంఏ తెలుగు లిటరేచర్ చదివాడు, ఆయన ప్లాన్తో కట్టితే వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఆంధ్ర కాంట్రాక్టర్ల మాయలో కేసీఆర్ ఉన్నాడు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదరికం పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ బానిస తెలంగాణగా, ఎడారి తెలంగాణగా ఈరోజు మారిపోయింది. కాబట్టి ఇంత అవినీతికి, ఇంత తెలంగాణ విధ్వంసానికి పాల్పడ్డ కేసీఆర్ను తప్పనిసరిగా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం అన్ని సంస్థలు కూడా కలిసి దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే ఈ రోజున అధికారులు విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? మరి వాళ్ళకి ఈ రోజున ఎందుకు గ్రీన్ కార్డులు వచ్చాయి? వీటన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఈ విధంగా సమాధానం చెప్పకుండా
ఇష్టం వచ్చిన రీతిలో కేసీఆర్ చేసే అవినీతిపై మేము పాదయాత్ర చేస్తున్నాం. మా పాదయాత్ర నిష్పక్షపాతకంగా ఉంటుంది. తెలంగాణ రాకముందున్న పరిస్థితులు, తెలంగాణ ఈ 10 సంవత్సరాల్లో దోపిడీకి గురైన విధానాన్ని ప్రతి తెలంగాణ గడప దాటి తెలంగాణ గుండె చప్పుడు ద్వారా మేము వినిపిస్తాం. మా పాదయాత్ర అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమై నల్లగొండ మీదుగా, నిర్మల్ మీదుగా, ఆదిలాబాద్ జిల్లా మీదుగా, ఈ విధంగా మళ్ళా హైదరాబాద్ నుంచి రంగారెడ్డి మీదుగా ఇటు వరంగల్, ఈ విధంగా అన్ని జిల్లాలు చుట్టుముట్టే విధంగా మా పాదయాత్ర ఉంటుంది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా ఈరోజు మారిపోయింది. బంగారు తెలంగాణ చేస్తాం ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఆయన ప్రధానమంత్రి కావాలి దేశానికని. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్లుగా రెండింటికి వచ్చేట రేవడైపోయింది. ఈరోజు అదే టీఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీతో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. కేసీఆర్ చేసిన అవినీతిని ప్రజల ముందు ఎండగట్టడానికి నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 5,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే ఈ నెల 16న కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఇంతవరకు ఫీజు బకాయిలను విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. 11 నెలల్లో ఎంత బడ్జెట్ పన్నుల రూపంలో వచ్చిందో, ఎంత ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల రూపాయలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థులకు 5,000 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. స్కాలర్షిప్లను 5,000 నుండి 20,000కు పెంచాలని గత 4 నెలలుగా ఉద్యమం చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే, స్కాలర్షిప్లను పెంచకపోతే రాష్ట్ర సచివాలయంను ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి విద్యార్థులకు తగు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ముఖ్యమా, కాంట్రాక్టర్లు ముఖ్యమా? విద్యార్థులు ముఖ్యమా, కాంట్రాక్టర్లు ముఖ్యమా? విద్యార్థులు ముఖ్యమా, కాంట్రాక్టర్లు ముఖ్యమా? విద్యార్థులు ముఖ్యమా, కాంట్రాక్టర్లు ముఖ్యమా? విడుదలై టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, విడుదలై పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. ఇంకా దగ్గర పార్లమెంటులో బీసీ బిల్లు వర్తిల్లాలి. బీసీల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. జై బీసీ. సికింద్రాబాద్ దేశంలో ఉన్మాద చర్యలు తగ్గాలంటే కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ దేవాలయంలో జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. 10 రోజుల్లోగా ఆలయానికి సంబంధించిన పనులను పూర్తి చేసి పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులతో పాటు గోమాతలను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. కులగణన సర్వే విషయంలోని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిప్పికొట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే పేరిట ప్రజలను మోసం చేసిందని, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కులగణన పేరిట భావితరాలను దృష్టిలో ఉంచుకొని సర్వే చేస్తూ ఉండడం బీఆర్ఎస్ నాయకులకి మింగుడు పడడం లేదని అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని సమగ్రంగా కుటుంబాలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నట్లుగా ప్రజలంతా స్వచ్ఛందంగా సర్వేకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే అమ్మాయి బస్తీలు కదా, హోటల్స్ అన్ని చుట్టుముట్టుతూ ఉన్నాయి. అదే ఇప్పుడు ఏమంటున్నా వాటి మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పూర్తి స్థాయిలో జై ముత్యాలమ్మ తల్లికి జై. ఈరోజు మన ముత్యాలమ్మ టెంపుల్ కుమ్మరిగూడలో పనులు ఎట్లా నడుస్తుందని చూడడానికి వచ్చాము. ఆల్మోస్ట్ ఆల్ బస్తీవాసులు, గుడి కమిటీ వాళ్ళందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నారు. ఏనాడు ఏ విధంగా అయితే ఆ రోజు
ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు వీళ్ళు బస్తీ వాళ్ళు ఈ కమిటీ వాళ్ళు కూర్చొని ఏ విధంగా మళ్ళీ పునర్నిర్మాణం టెంపుల్ కావాలి, విగ్రహం ధ్వంసమైనా కూడా వీళ్ళ డిమాండ్ ఏముందంటే కూడా టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ కొత్తగా కట్టి మంచి చేసేయాలంటే, మళ్ళీ ముందైతే అంతా సిమెంట్ తోటి ఉండేది, పెయింట్ వేసి ఉండేది. ఈరోజు అంతా మనం చూస్తున్నాం, ఇక్కడ గ్రనైట్ కూడా వేసి గుడి మొత్తం గ్రనైట్ తోటి కట్టారు, గ్రనైట్ స్టోన్ తోటి వేశారు. ఫ్లోరింగ్ కూడా ముందు షాబాజ్ స్టోన్ ఉండే, ఇప్పుడు గ్రనైట్ స్టోన్ వేశారు. గుడి వాసులకి, గుడి కమిటీ వాళ్ళకి, బస్తీ వాళ్ళకి ఏ విధంగా అయితే డిమాండ్ రిక్వైర్మెంట్ అనుకున్నారు ఆ విధంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో పనిచేసింది. ఇంకా కూడా ఏమైనా ఉంటే తొందరగా కంప్లీట్ చేసి ఇస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే గుడికి కూడా మంచిగా కనిపిస్తుంది. పాతదైనా కూడా ఇప్పుడు అన్ని విధంగా మంచిగా అయింది. ఇక్కడికి ఇది బాగా అయింది. కానీ మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వంతో ఇది ఎప్పటికైనా కూడా ఈరోజు ఇది అయిపోయింది మంచి చేసినామని కాకుండా వేరే వేరే గుళ్ళ మీద కూడా మీరు చూస్తున్నారు దాడులు అవుతున్నాయి దేశవ్యాప్తంగా. మన రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా అవుతుంది. కాబట్టి కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కావచ్చు, ఈ గుళ్ళ మీద కూడా దాడులు జరిగినప్పుడు కొత్త చట్టాలు తీసుకురాకుంటే ఇబ్బందికరమైన వాతావరణం అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అక్కడ ముంబైలో మహారాష్ట్రలో అయినప్పుడు, యూపీలో అయినప్పుడు కూడా ఇదే మన దగ్గర అయినట్టు విధమే వారిని మనం అరెస్ట్ చేశాం, జైలుకు పంపించాం. ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటాడు, మళ్ళీ తిరుగుతారు. ఇక్కడికి ఆగిందంటే లేదు, మళ్ళీ వేరెక్కడనో పోతాడో ఏదో చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్పు రావాలి, గుళ్ళకు రక్షణ ఉండాలి అంటే గుళ్ళకే కాకుండా గోమాతలకు కూడా రక్షణ అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయి ఏం చేస్తారో చేసిన తర్వాత మన బాధపడి ఇక్కడ కమ్యూనల్ కావచ్చు, బస్తీలలో కావచ్చు, అన్ని వాతావరణం మారిపోతుంది. అలాంటి జరగక ముందుకు నేను రిక్వెస్ట్ ఏంటంటే అవసరమైతే మా కాంగ్రెస్ ప్రభుత్వంతో పార్టీతో కూడా మాట్లాడి వాళ్ళు ఏ చట్టం తీసుకొచ్చినా కూడా మేము మద్దతు ఇస్తాం. ఒకటి ఏంటంటే మనకు బడ్జెట్ లేకుండా ప్రతి గుడికి పోలీసు వాళ్ళని పెట్టలేని పరిస్థితి. వారు బీజేపీ ప్రభుత్వం ప్రతి గుడికి ఒక పోలీసు వాళ్ళు పెట్టే విధంగా ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే రాష్ట్రాలకి ఈ దాడులు జరగవు. అదేవిధంగా కండిషన్స్ ఏం పెట్టాలంటే ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఈ ఆవులు పెంచడం కాకుండా అందరూ ఒక దగ్గర పెట్టుకొని ఆవులను కూడా పోలీస్ రక్షణలో ఉంటే అక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగవు. మనం అయిన తర్వాత బాధపడుతున్నాం. కానీ కాకుండా దేశ చట్టంలో ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి దేశ చట్టాల్లో మార్పు తీసుకొచ్చినప్పుడు ఆవులను కావచ్చు, ఈ గుళ్ళను కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు ముఖ్యంగా మన దగ్గర బడ్జెట్ ఉండదు. బడ్జెట్ లేనందుకు ప్రతి గుడికి ఒక పోలీసు వాళ్ళని పెట్టలేము. సీసీ కెమెరా ఉంది కాబట్టి ఏం జరిగింది తెలుసుకుంటున్నాం, వాళ్ళని మీద చర్యలు తీసుకుంటున్నాం. అలా కాకుండా పోలీసు వాళ్ళని కూడా పెట్టే విధంగా వాళ్ళు గవర్నమెంట్ కూడా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా ఒక రిక్వెస్ట్ బీజేపీ ప్రభుత్వంతో. ఆవుల దగ్గర, గుళ్ళ దగ్గర ఈ మహిళలకు కూడా ఇలా ఉన్నప్పుడు ఏమైనా జరిగినప్పుడు మంచి చట్టాలు, కఠినమైన శిక్షలు ఉంటే మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగవు. ఎవరు కూడా ధైర్యం చేయరు. మన రాష్ట్రం కావచ్చు, మన నియోజకవర్గం కావచ్చు, వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏం జరగకుండా ఉండాలంటే ఇప్పుడు బాధ్యత అంతా బీజేపీ ప్రభుత్వం మీదనే ఉన్నది. అయిన తర్వాత మనం చేతులకు ఆకులు పెట్టుకోవడం కన్నా కాకముందు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. కావున అన్ని చోట్ల మీదే ఎక్కువ రాష్ట్రాలలో మీదే ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తాయి. కావున మీరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ బస్తీవాసులకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఇంకేమైనా ఉన్నా కూడా మాకు తెలియపరిస్తే గుడిని పూర్తి స్థాయిలో ఇంకా మంచి చేసి ఇస్తారని కూడా మాటిస్తాను. ఆలయం ఇప్పటి వరకు పునఃప్రారంభం కాబోతుంది 10 రోజులలో అయితే. ఎందుకంటే విగ్రహం పనులు నడుస్తున్నాయి. విగ్రహం పనులు పూర్తి అయిపోగానే ఇమీడియట్గా ఆలయంని మళ్ళీ కూడా మంచి పూజలు చేసి శాంతిలు చేసి బస్తీవాసులు అన్ని చుట్టుముట్టున్న పంతులను అందరినీ తోటి అభిప్రాయాలు తీసుకొని ఎలా పూజలు చేస్తే మంచిదో ఆ పూజలకి అందరూ గవర్నమెంట్ అన్ని విధంగా రెడీ ఉంది. ఎవరి మీద భారం పడకుండా గవర్నమెంట్ పూర్తి స్థాయిగా బాధ్యతలు తీసుకొని చేస్తానని కూడా మాట ఇచ్చింది. ఆ రోజు అందరూ వస్తారు, అందరు పాల్గొంటారు. మనకి ఏ విధంగా అయితే ఫస్ట్ రోజు నుంచి మనం డిమాండ్స్ ఉండేనో అదేవిధంగా బస్తీకి రాష్ట్రానికి మంచిదే విధంగా పూజలు జరుగుతాయని కూడా మాటిస్తారు. కులగణన విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు, అందుకే ప్రజలు సహకరించట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దానిపైన ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడ లేని భయం చుట్టుకుంది. ఒక పక్కకు సంక్షేమ పథకాలు అమలు అవుతుంది, మరొక పక్కకు మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకంతా బాధ ఏంటంటే వాళ్ళు సర్వే ఒకటే ఏం సర్వే అన్నారు, దాన్ని సమగ్ర సర్వే చేశారు వాళ్ళు రాగానే. ఆ సర్వే చేసిన తర్వాత దాని ఉద్దేశం ఏందో
తీసుకున్నది ఏందో వాళ్ళ డాటా అంతా ఇంట్లో పెట్టుకున్నారు, కానీ దాంతో ప్రజలకు మేలయ్యేది ఏం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్లానింగ్ తోటి చేస్తుంది కాబట్టి ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంకి మంచి పేరు వస్తుందని ఒక దురాలోచనతో వాళ్ళ పార్టీ శ్రేణులని వాళ్ళని వీళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశమే చెప్తున్నారు. కానీ ఇప్పుడు కులగణన అవసరమని చెప్పారు. మీరు ఏది ఉన్నా కూడా తూతూ మంత్రంగా చేస్తుండే. ఇది పవర్ఫుల్గా పక్కా ప్రతి ఒక్కరికి అన్ని మేలు జరగాలని చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారు తట్టుకోలేకుండా ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే తొందర. మీరు గమనించుంటే ప్రజలందరూ చెప్తున్నారు, రుణమాఫీ చేయగానే ₹1,00,000 ఒకటే రోజు రుణమాఫీ చేసగానే ఇమీడియట్గా పోయి ఆయన ఏం చేసింది, దీన్ని డైవర్ట్ చేయడానికి గవర్నర్ కలిసి ఎవరైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిరో వారి మీద చర్య తీసుకోవాలని లెటర్ ఇస్తాడు. డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలే, వాళ్ళు చేసింటే ప్రజలు మాకెందుకు అవకాశం ఇస్తారు? మళ్ళీ మంచిది చేస్తున్నాం మేము, ప్రజలకు ఏడాది మాకు దగ్గర అవుతుందని భయంతో లేనిపోని అపోహలు సృష్టిస్తారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, వాళ్ళు మాటకు కట్టుబడి ఉంటారు. ఈరోజు ఇప్పుడు మీరు భారతదేశంలో చూసినా కూడా మనమే ఆదర్శంగా ఉండే విధంగా ఈ కులగణన జరగాలని మొన్న కూడా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రతిదీ కూడా ఎందుకు పొందుపరుస్తున్నారంటే, దీని ద్వారా మీరు మళ్ళీ కూడా చెప్తున్న ఒక ఫ్యామిలీ కార్డు తీసుకొచ్చారు, డిజిటల్ ఫ్యామిలీ కార్డు. దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ఏముందో అన్ని ఆ కార్డులో ఉంటుంది. ఏ విధంగా అయితే ఆధార్ కార్డు మన ఐడెంటిఫికేషన్ భారతదేశం. సికింద్రాబాద్ కులగణనపై స్పందించిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సరైన మార్గంలో వస్తే మేము ఆహ్వానిస్తాము, ప్రజలు హారతిస్తారని స్పష్టం చేశారు. బాన్సీలాల్ పేట్లోని పర్యటించిన తలసాని బండమైసమ్మ నగర్ సిసి రోడ్డు పనులను పర్యవేక్షించడంతో పాటు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ బోయగూడలోని నర్సింగ్ హాస్టల్ను సందర్శించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కులగణన పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 75 ప్రశ్నలతో కూడిన కులగణన పత్రాలను చూసి ప్రజలు అధికారులను నిలదీస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. కులగణన అంటే కుటుంబ వివరాలతో పాటు కులానికి సంబంధించిన వివరాలు మాత్రమే అడిగితే సరిపోతుందని చెప్పారు. జబ్బలు లేవు, గంటలు లేవు, బకెట్లు లేవు, చెంచాలు లేవు, మూతలు లేవు, అమ్మా. రాసుకున్నాను తీసుకున్నాను. ఏమైంది ట్రైనింగ్ ఇంకేమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ట్రైనింగ్ కొంత పెయింటింగ్ డ్యామేజెస్ కూడా ఏమున్నాయో మీ భయము ఆ టీవీ పేపర్లు వస్తుంది కదా, ఆ రోజు ఇక్కడికైనా గాంధీ హాస్పిటల్కి పోయి అవన్నీ అయినాయి కదా, చాలా హరిబరిగానే చేస్తారు, చాలా ఫాస్ట్గా. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే అరే ఇంత ఫాస్ట్గా ఉంటుంది, రేపటి నుంచే పని జరుగుతుందేమో అన్నటువంటి ఫీలింగ్లు ఉంటారు. ఏడాది వరకు నేను టచ్ కూడా చేయరు వాళ్ళు. నేను ప్రెజర్ చేస్తాను ఇట్లా చేయాలి. ఏదో మేము చేస్తున్నాం అనేటువంటి కలర్ ఇచ్చే ప్రయత్నం కాదండి. చేయండి, పద్ధతిగా చేయండి. పద్ధతిగా చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. మంచి పని జరిగినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు 72 క్వశ్చనర్ పెట్టి దాంట్లో ఇది అది అంటే ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు? వాళ్ళు భయపడుతారు. నేను కొన్ని సోషల్ మీడియా టీవీ పేపర్లో చూస్తే వాళ్ళు భయపడతారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ వల్ల ఇది పద్ధతి కాదు. మీరు సింపుల్ కులగణననే పెట్టిర్రు, దేశానికి ఆదర్శంగా మేము చేస్తున్నామని చెప్పిర్రు.
రెండే కాలమ్స్. ఒకటి నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇంట్లో, నీ రెసిడెన్షియల్ అడ్రస్, దాంతోపాటు మీరు ఏ కులం. కావాల్సింది అదే కదా, ఇంతకు మించి ఏమైనా కావాలన్నా. కాబట్టి ప్రజలల్లో చైతన్యం బాగా పెరిగింది, బీసీల్లో కూడా విపరీతమైన చైతన్యం పెరిగింది. ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు ప్రాపర్గా చేస్తే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాం, దాంట్లో అనుమానమేమో. సార్ మీరు వివరాలు అభ్యంతరం ఏముంటుందా? ప్రాపర్ పద్ధతిలో చేయండి. ఎవరికేం అభ్యంతరం, నాకే కాదు, ఎవరికెందుకు అభ్యంతరము. ప్రాపర్ ఫార్మేట్లో రండి డెఫినెట్గా. నేను కొన్ని వివరించాక పోవడం మూలానను చేయకపోవడం మూలానను ప్రపంచం ఏమి ఆగిపోదు కదా. నేను ప్రజలతో పాటు నేను కొన్ని. కాబట్టి మీరు ప్రాపర్ ఫార్మేట్లో రండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా ప్లానింగ్కు గురి చేయకుండా బాధ్యతగా చేయండి. తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కేవలం రేషన్ కార్డుల విషయాల తొలగింపుకే ఈ సర్వే తీసుకోవడానికి ప్రజలలో అపోహ. నేనేమంటున్నా, రకరకాల అనుమానాలు ప్రజల మధ్యన ఉన్నాయి. అధికారులు పోతే కూడా వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఇస్తలేరు, ఎలగొడుతారు. అది చూసుకోండి, ఎందుకు ఎలగొడుతుర్రు ఏంది అనేది మీరు చూసుకోండి. అంతేగాని ప్రతిదీ పొలిటిసైజ్ చేయాలి, ప్రతిదీ రాజకీయం చేయాలని మేము కోరుకుంటలేము. మేము మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ప్రజలకు అర్థం కాని పక్షాన, ప్రజలకు ఇబ్బందులైన పక్షాన తప్పకుండా మా దృష్టికి చేస్తారు. తప్పకుండా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే బాధ్యత మాది కాబట్టి డెఫినెట్గా ఆ పని చేస్తాం. మీకే అడుగుతున్నా, మీరు కూడా బస్తీలలో మీరు ఒక భాగమే, మీరు కూడా అదే బస్తీలో నివాసం ఉంటున్నారు. ఏం అడుగుతారు వాళ్ళు, ప్రజలు ఏం చెప్తారు? ప్రజలైతే ఆ పేపర్ చూసినాక ఫస్ట్ నడవ అని చెప్తారు, పేపర్ వాపస్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమంటూ. ఎందుకు అవసరం? కులగణన దేశానికి ఆదర్శం. ఆ రోజు పెద్ద పెద్ద లంబా చౌడ మాటలు గొప్పగా మాట్లాడారు, సంతోషం. ఇదేందా 75 క్వశ్చన్లతో క్వశ్చనే రేది. ఇప్పుడు నా కులం తెలుసుకోవడానికి 75 కాలంలో ఫార్మేట్లో 75 క్వశ్చన్స్ అవసరమా? అవసరం లేదు కదా. రెండే, నేను నా కుటుంబం ఎంతమంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం, నేనే కులం, అంతే కదా. ఆ పద్ధతిలో చేస్తే తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. కులగణన మీన్స్ మీరు దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతారు, మీరు చెప్పలేకపోతారు. సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్వెరేటర్లు వచ్చిండ్రు, ఏదో ప్రపంచం బద్దలైనట్టు తిరుగుతున్నారు, చేస్తున్నారు అని మీరే చెప్పారు. కులగణన అనేది ఏంది? నువ్వు ఏ కులం చెప్పడానికే కదా. అసలు ఆ క్వశ్చనర్ ఎట్లుంది? క్వశ్చనర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఆధార్ కార్డుతో వాళ్ళకేం అవసరం, నా ఇన్కమ్తో వాళ్ళకేం అవసరం? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినావు, నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేమి బండ్లు ఉన్నాయి, అవన్నీ ఏం అవసరం అండి? కులగణన అనేది రెండే ఇష్యూస్. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది, అదొక కాలం. రెండోది ఏంటంటే మీరే క్యాస్ట్, సింపుల్ అదే కదా. దానికి ప్రజల్ని ఒక భయానకం, ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరీబరీ చేసి దాన్ని స్టార్ట్ చేసి. బట్ ఆ క్వశ్చనర్ ఏంది? కుల గణన అంటే ఏంది? ఏ కులం నీదని చెప్పేదే కదా. దానికి ఇన్ని ఎందుకు పెట్టారు దాంట్లో? అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు, టీవీలో, పేపర్లో, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీగా బైకాట్ చేస్తారు, మేము ఇయ్యమంటారు. మీకు జరుగుతుంది అదే. దాంట్లో ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే. వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి చేయొద్దని ఎవరు చెప్పలే. ఇది వాలంటరీగా ఎక్కడ పడితే అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి. అరే సింపుల్ కదండి. రెండోది, ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజులో చేసి అది చేయండి. ఈ కాలయాపన అక్కర్లేదు. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం, జనవరిలో పెడతామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ కులగణన జరగకుండా, రిజర్వేషన్లు తేల్చకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? ఇదంతా ఎట్లయిపోయిందంటే కోఆర్డినేషన్ రూపం ఉంది, హరీబరీ ఉన్నది. ఈ హరీబరీ చేయకండి. రెండోది ఏంటంటే మీరు క్వశ్చనర్ పెట్టేటప్పుడు సింపుల్గా పెట్టండి.
రెసిడెన్షియల్ అడ్రస్, నేను మా కుటుంబంలో ఎంతమంది, మీరే కులం. కులగన డెఫినేషనే అది కదా. ఇది వదిలిపెట్టి దాంట్లో 20 పెట్టి 30 పెట్టి ఎందుకు చేస్తారు? 75 ప్రశ్నలు పోనీ పెట్టినరా, అధికారులు పోతారు పాపం. సరే, గవర్నమెంట్ డ్యూటీలు వేసినప్పుడు వాళ్ళు పోతారు. ఎక్కడ రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడగండి. వాళ్ళు మాకు ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి మీరు అటు. వాళ్ళ టైం వృధా అవుతుంది పాపం. వాళ్ళు తిరగలేక చస్తున్నారు. వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ. రెండోది వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు జిహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు. నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్గా ప్లాన్ చేయండి. మీరు 1 days or 2 days పెట్టండి, అందరు ఇంటికాడ ఉంటారు. ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు? అట్లా చేయండి, దానికేంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలాపూర్ పోలీసులు డ్రగ్స్ కేసులో 3 అరెస్ట్ చేశారు. యువత పెడదారిన పోతోంది అనడానికి నిదర్శనం బాలాపూర్ పోలీసులు పట్టుకున్న కేసు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలతోటి నిరసన వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.